హాయ్ హలో నమస్తే. ఈరోజు వచ్చేసి మాకు ఒక 2-3 సెంట్లు ప్లేస్ ఉంటే దాంట్లో పసుపు వేసామండి. పసుపు వేస్తే మొదటగా వేసినప్పుడు అసలు మొక్కలు సరిగ్గా రాలేదని ఇంకా అలా వదిలేసాము. తర్వాత అవే కొమ్ములు మరలా మొక్క చచ్చిపోయి మళ్ళీ అవే మొక్కలు చాలా వేపుగా బలంగా వచ్చాయండి పసుపు మొక్కలు. తర్వాత 2 సంవత్సరం చాలా బాగా ఊరింది పసుపు. ఇంకా తవ్వుదాము అనేటప్పటికి వర్షాలు వచ్చేసాయండి. వర్షాలు వచ్చేస్తే ఇంకా కామ కుళ్ళిపోద్ది కదా, మనకి ఆ పసుపు కామ ఎక్కడ ఉన్నదో కూడా కనిపించట్లేదు, కుళ్ళిపోయాయి. ఇంకా వేసవికి ఎండలో కాసినప్పుడు తవ్వారండి. చూడండి, నెతికి తవ్వుతున్నారు పసుపు కామలో ఎక్కడ ఉన్నదో, పసుపు కామ ఎక్కడుందో అని నెతికి తవ్వుతున్నారు. అదే పచ్చిగా ఉన్నప్పుడైతే మనకి కామ దొరుకుతుంది కాబట్టి మనం ఈజీగా తవ్వేసుకోవచ్చు. ఇలా నెతికి తవ్వారండి. ఎంత బాగా అవ్విందో పసుపు, చాలా బాగా ఊరిందండి పసుపు. ఇలాగ తవ్వేసి అలా ఉంచి ఆ రోజంతా అలా ఉంచేసి ఎండకి బాగా ఎండుతుంది కదా, మరుసటి రోజు అయితే ఈజీగా ఊడిపోద్దండి మట్టి. ఇలా ఊడిపోయిన తర్వాత ఇదిగో చూడండి ఎంత నీట్గా అయిపోయిందో పసుపు, చాలా బాగా ఊరిందండి. ఇలాగ ఇంటికి తెచ్చేసిన తర్వాత ఒకవేళ మనకి పసుపు కావాలంటే, పసుపు ఆడించుకోవాలంటే ఈ పసుపులో పేడ వేసి ఉడకబెట్టాలండి. ఉడకబెట్టిన తర్వాత ఎండబెట్టి బాగా ఎరగెండిపోవాలి. ఎరగెండిన తర్వాత మనం బాగా శుభ్రం చేసుకుని అప్పుడు పసుపు ఆడించుకోవాలండి. అంతేనండి. పసుపు మరలా పాద్దాము పొలంలో అని అలా ఉంచేసామండి అరుగు మీద. ఈలోపు వర్షాలు వచ్చేసాయి. ఇంకేమీ చేయలేక అలా ఉంచేసాము. వర్షాలు వస్తే వర్షానికి బాగా తడిసిపోయి మొక్కలు వచ్చేసాయండి. పసుపు తోటలాగా వచ్చేసింది. ఇంక మొత్తము పసుపు కొమ్ములన్నీ మొక్కలు వచ్చేసాయండి. ఇంకేమీ చేయలేక అలా వదిలేసాము. తర్వాత కొంచెం తెరిపించిన తర్వాత ఎండలో కాసిన తర్వాత పట్టుకెళ్ళి పొలంలో పాతామండి. ఇప్పుడైతే చాలా బాగుందంట పసుపు తోట చాలా బాగుందంటండి. చూడండి, అరుగు మీదే ఎంతలాగా ఏపుగా వచ్చేసాయో పసుపు మొక్కలు. ఇంకా తోటలాగా వచ్చేసిందండి. తర్వాత తోటలో పాతేసాము. చాలా బాగుందంట ఇప్పుడు పసుపు తోట అండి. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉన్నదో కామెంట్ రూపంలో చెప్పండి.